హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండి ఇలా గోరు చిక్కుళ్ళు అంటాం అనమాట. ఇక్కడ మాకు ఇవి గుత్తు చిక్కుళ్ళు అంటారు కొన్ని ప్రదేశాల్లో. అయితే ఈ గోరు చిక్కుడు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా వండుదామని మసాలా గ్రేవీ చేశానమాట. ఇది రోటీతో అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయితే ఏంటి అంటే దీనికి మసాలా, మనం వేసే మసాలాని బట్టి దీని టేస్ట్ అనేది ఉంటుంది. దీనికి ఈ చిక్కుడుకాయ అనేది కాస్త సప్పగా ఉంటుంది కదా. అయితే దీనిలో మనం ఏంటైతే మసాలా వేస్తాం అదే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి మనం వాడిన మసాలాని బట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా అయితే ఇది రోటీతో అయితే టేస్ట్ సూపర్ అనమాట. ఇంకా రైస్తో అయినా చాలా బాగుంటుంది, దోశ రైస్తో అయినా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. ముందైతే ఇవన్నీ గోరు చిక్కుడుకాయలు. ఈ గోరు చిక్కుడుకాయలు ఇలా తీసుకున్నాం కదా, వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. ముందైతే చిక్కుడుకాయలన్నీ చిక్కేసి ఇలాగా ఇగోండి ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇది చూడండి, కుక్కర్లో ఒక విజిల్ పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి మసాలా కోసం అయితే ఇగోండి ఇలా 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, అలాగే ఒక వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, ఒక 4 ఎక్కువ లేకుండా కొంచెం పల్లీలు, అలాగే ఎండు కొబ్బరి 2 ముక్కలు, జీడిపప్పు అనమాట. ఇది జీడిపప్పు కాదు, జీడి నూక. ఇది కాస్త 1 టేబుల్ స్పూన్ అంతా. అలాగే మనకి ముక్కలు కట్ చేసుకోవడానికి ఆనియన్స్ ఒక 5, ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఈ జీడి నూక, అలాగే ఈ ఎండు కొబ్బరి ఇవన్నీలా ముక్కలు చేసుకొని వేసేసి, పల్లీలు, అల్లం వెల్లుల్లి, అలాగే టొమాటో, ఈ 3 ఆనియన్స్ కలిపేసి మనం ముందైతే మిక్సీ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇటువంటి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ కోసం. మొత్తం మసాలా అంతా ఇలా రుబ్బుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ అయితే పడుతుంది దీనికి. ఎందుకంటే ఆయిల్ కాస్త ఎక్కువ వేస్తే దీనికి మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని కాస్త ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇంకా ఉప్పు కారాలు అనేవి మన ఇంట్లో ఏ టేస్ట్ తింటారో ఆ టేస్ట్ని బట్టే వేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి నేను సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా ఇంత వేయండి అని ఉప్పు కారం దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో తింటారు. ఒక్కొక్కరు కాస్త ఎక్కువ తింటారు ఉప్పు కారాలు, కాస్త తక్కువ తింటారు కొంతమంది. మా ఇంటికి సరిపోయినట్టు అంటే నేను చెప్పగలను, కానీ మిగతా వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను కదా. సో అందుకని చెప్పి నేను మాకు తగ్గట్టే వేసి చూపిస్తాను. అందుకంటే ఇప్పుడు ఇందులో కాస్త ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకుందాం, మంచి కలర్ఫుల్గా కనబడడం కోసం. ఇప్పుడు ఇంకా మనం చేసుకునే మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా మొత్తాన్ని వేసేద్దాం. అయితే ఇది చేసినంతసేపు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటించింది అంటే మొత్తం కర్రీ మొత్తం పాడైపోతుంది. చూడండి, మనం వేసిన మసాలా మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ తేలడం కనబడుతుంది కదా. చూస్తున్నారా ఎలా కనబడుతుందో ఆయిల్ అనేది? అలా ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి వాసన అనేది ఉండిపోతుంది కదా, టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఆయిల్ తేలే వరకు కంటిన్యూగా ఫ్రై అవుతూనే ఉండాలి. ఇప్పుడైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. ఇంకా బాగా కలుపుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయింది అంటే ఇంకా ఇందులో మనం అయితే వాటర్ వేసేయడమే. అయితే ఏమిటంటే ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా మొత్తం గ్రేవీ కోసం, ఆ మసాలా చేసిన మిక్సీ జార్లోనే కాస్త వాటర్ అయితే వేసేసాను. ఆ వాటర్ దీనికి మనం యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇంకా వాటర్ అనేది కాస్త వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా ఇందులో కాస్తంత గరం మసాలా పొడి అనేది వేసుకుందాం. ఎక్కువైతే అవసరం ఉండదు, వేసామంటే వేసాము చిటికెడు గరం మసాలా పొడి అంతే.
వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కాసేపు మూత పెట్టి అలా ఉంచుకుందాం. ఈ కర్రీ అయితే రోటీతో కానీ లేకపోతే రైస్తో కానీ సూపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం. చూసారా ఎలా ఆయిల్ గ్రేవీ బాగా తేలిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇంకా ఇంకోండి కర్రీ అయితే పూర్తి అయిపోయింది కదా. ఇంకా ఒక చిన్న బౌల్ అయితే తెచ్చుకున్నాను. ఇది రోటీతో అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇవ్వండి ఇలా రోటీతో వేసుకోవడానికి వడ్డించుకోవడానికని తెచ్చుకున్నాను. ఇంకా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.